నమస్తే వనండాల్. మనం ఈ కోర్సు డౌన్లోడ్ చేసుకున్న ఎక్సెల్ రిపోర్ట్లో కేస్ టైపు, కేస్ నెంబరు, కేస్ ఇయర్ కలిపి ఒకే కాలంలో వస్తాయండి. వాటిని మనం ఎలా సపరేట్ చేయాలి అన్నది మనం ఇక్కడ చూద్దాం. దానికోసం కేస్ టైప్కో కాలం కావాలి, కేస్ నెంబర్కో కాలం కావాలి, కేస్ ఇయర్కో కాలం కావాలి. ఆల్రెడీ కేస్ టైప్కి కాలం అనుకున్నాం అనుకోండి, ఇంకొక 2 కాలమ్స్ కావాలి కాబట్టి మనం 2 కాలమ్స్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఏ కాలంని సపరేట్ చేద్దాం అనుకున్నామో ఆ కాలం సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత డాటాకి వెళ్ళి టెక్స్ట్ టు కాలం అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత సపరేటెడ్ బై అని ఆప్షన్ ఉంటుంది. ఆ రేడియో బటన్ క్లిక్ చేసి ఇక్కడ అతను క్లిక్ చేసి స్లాష్ ఇవ్వండి, ఎందుకంటే స్లాష్తో కలిపి ఉంది కాబట్టి కేస్ నెంబరు స్లాష్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా కేస్ టైప్ కాలంలోను, కేస్ నెంబర్ కాలంలోను, కేస్ ఇయర్ కాలంలోను మనకి సపరేట్ అయిపోయింది. దీంతో మనకు నచ్చిన విధంగా మన స్టేట్మెంట్ని సార్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.